హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో మీ అను. నేను మీ అను. ఈరోజు మన వీడియో అయితే టమోటోస్ కట్ చేసుకుందాము. గార్డెన్‌లో ఉన్న టమోటోస్. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ వచ్చినాయి అసలు. ఎక్కువైతే ఏం రాలేదనమాట. ఈరోజైతే టమోటోస్ ఉన్నంత వరకు కట్ చేసి కొన్ని రైప్ అయినాయి బాగానే. కొన్ని అయితే కొంచెం పచ్చి పచ్చిగా అట్లా ఉన్నాయి. మొత్తానికైతే అన్నీ కట్ చేసి టమోటో పచ్చడి చేద్దామని అయితే ఈ టమోటోని కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడున్న టమోటో చెట్టు లాస్ట్‌లో తెచ్చి వేశాను. కానీ ఇది బాగానే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద టమోటోస్ బాగా వచ్చాయన్నమాట. ఒక 4, 5 కాయలు వచ్చినా కూడా మంచిగా వచ్చాయి. ఇంతకుముందు కూడా కట్ చేశాను. ఏంటంటే రసము అట్లా నాకు అప్పటికప్పుడు కావాల్సినప్పుడు వచ్చి ఈ చెట్టు దగ్గరికి వచ్చి కట్ చేసుకుంటే ఒక్క కాయ వచ్చినా కూడా ఆ రసానికి సరిపోయిద్దనమాట. ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి మీకు తెలిసినవే ఎప్పుడు కట్ చేసేవి అనమాట. ఈ చెర్రీ టమోటోస్, ఇంకొన్ని పెద్ద టమోటోస్ ఉన్నాయన్నమాట. ఆ టమోటోస్ అన్నీ అయితే కట్ చేశాను అనమాట. మొత్తానికి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదిగోండి టమోటోస్ ఇన్ని వచ్చాయి. ఒక 2-3 కేజీల దాకా వచ్చినట్లున్నాయి. కొంచెం పెద్ద కాయలు బాగానే వెయిట్ ఉంటాయి కాబట్టి సో ఇదిగోండి మొత్తానికి వచ్చిన ఈ టమోటోలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట. ఇవన్నీ అయితే టమోటా నిల్వ పచ్చడి పెట్టుకుంటాను. సో ఫ్రీజ్ చేయడం ఇదంతా అంటే వచ్చినాయి కొంచానికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కాబట్టి నేను టమాటో పచ్చడే పెట్టుకుంటాను. మోస్ట్లీ వచ్చినప్పుడు టమాటోస్ ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట. ఇదనమాట ఈరోజు మన హార్వెస్ట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.